హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు హేమ మధు టాక్స్. మరొక రెసిపీతో మీ ముందుకైతే వచ్చారండి. అదేంటో కావు పాలకాయలండి. పాలకాయలు అంటే అప్పుడప్పుడే పళ్ళు వస్తాయి కదండి పిల్లలకి, అలాంటి వాళ్ళకి పెడుతుంటారు. మనం కూడా తినచ్చు ఇంట్రెస్ట్ ఉంటే. సో అదేంటంటే వాళ్ళకి పళ్ళొచ్చే టైంలో కొంచెం దవడలో అప్పర్ జా, లోయర్ జా ఇచ్చింగ్‌గా, నొప్పిగా, పెయిన్‌గా అనిపిస్తాయి. సో అలాంటి టైంలో వాళ్ళు ఏది పడితే అది నోట్లో పెట్టుకుంటుంటారు. అలాంటి వాళ్ళకి ఈ పాలకాయలనేవి బాగా యూజ్ అవుతాయన్నమాట. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఇక్కడ స్క్రీన్ మీద డిస్‌ప్లే అవుతుంది చూడండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ మనకి రైస్ ఫ్లోర్. మనం చేసుకునే క్వాంటిటీని బట్టి ఉంటుంది. నేనైతే ఒక గ్లాస్ రైస్ ఫ్లోర్ తీసుకున్నాను. ఒక గ్లాస్ రైస్ ఫ్లోర్‌కి ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతది. సో గ్లాస్ రైస్ ఫ్లోర్ తీసుకున్నాను కదా! సో గ్లాస్ వాటర్ ఎసరు పెట్టుకొని, దానికి మన ఇంట్లో నెయ్యి ఉంటే నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. డాల్డా ఉంటే డాల్డా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా వెన్న ఉంటే మరీ మంచిది పిల్లలకి. సో నేనైతే ఇక్కడ ఇంట్లో ఉన్నటువంటి నెయ్యిని యాడ్ చేశాను. కొంచెం స్మూత్‌గా వస్తదని. అది ఎసరు పెట్టిన తర్వాత అది ఉడికించుకోవాలి. ఎసరు పొంగిన తర్వాత ఉడుకుతుంటుండగా దాన్ని బాగా కలుపుకొని పక్కన పెట్టుకుంటే సరిపోతది. దీంట్లోకి మనకి రుచికి సరిపడగా సాల్ట్ వేసుకోవచ్చు. ఇంకా ఏంటంటే వాము ఉంటది కదండీ! అది డైజెషన్‌కి చాలా మంచిది. ఫ్లేవర్ కూడా ఉంటది కదా! వామ్ అయితే. సో మనకి ఇవి మార్కెట్‌లో రెడీమేడ్ చాలా ప్యాకెట్స్ అయితే అవైలబుల్‌లో ఉన్నాయి కదా! వామ్ ప్యాకెట్స్. ఇదివరకు అయితే నా చిన్నప్పుడైతే వాము లూజే ఉండేది అప్పట్లో. లూజ్ తెచ్చుకొని దాన్ని క్లీన్ చేసుకొని అప్పుడు యూస్ చేసుకొని, ఇప్పుడు అలాంటి ఇబ్బంది అయితే లేదు. మనకి రెడీమేడ్‌గానే బోలెడు ప్యాకెట్స్ మంచివి క్వాలిటీ ఉన్నవి దొరుకుతున్నాయి. సో అవి తెచ్చుకున్న తర్వాత అది ఎంత క్వాంటిటీని బట్టి మనం వాము కూడా యాడ్ చేసుకుంటాము. సో వేడివేడిగా నీళ్ళు పొంగిన తర్వాత ఏస్తాం కదండీ! సో అది ఆహ్, ఉడుకుతూ మగ్గాలి బాగా. వేడి నీటిలో బాగా మగ్గితే అది అనేది బాగా వస్తది మనకి. బాగా స్మాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కన పెట్టుకుంటే బావుంటది. అది మగ్గేంత వరకు కూడా మనం స్మాష్ చేస్తూ ఉంటే పిండి బాగా ఉక్కుతది చూడండి. జంతికల పిండి ఉక్కిస్తారు చూడు, అలా ఉక్కుతదనమాట. సో అది అలా ఉక్కిన తర్వాత దాన్ని పక్కన ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కన పెట్టుకొని, బాగా మూత పెట్టేసి పక్కన పెడితే సరిపోతది. సో అది బాగా ఉడుకుతది. వేడిగా ఉన్నప్పుడే బాగా ఉడికిన తర్వాత తీసుకొని మనం కావాల్సిన షేప్ అయితే చేసుకుంటే బావుంటది. పాలకాయలంటే తెలిసిందే కదా! ఒక ఫింగర్ షేప్‌లో చేస్తారు దాన్ని. ఫింగర్ షేప్‌లో పొడవుగా ఇలా చేస్తే పక్కన పెట్టుకోవచ్చు. నేనైతే చేయగా కొంచెం పిండయితే మిగిలిపోయింది. అది కొంచెం అప్పడాల్లా కూడా చేసేసాను తింటారని. సో ముఖ్యంగా ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకోవాల్సిందేంటంటే, మొన్న డిస్కషన్ వచ్చిందనమాట. మా తన్విక అన్నీ నోట్లో పెట్టుకుంటుంటే మా మామయ్య గారు అడుగుతున్నారు, చిన్నప్పుడు మా అమ్మమ్మ పాలకాయలు చేసేది కదా! అలా చేయండి దీనికి కూడాని, ఏది పడితే అది నోట్లో పెట్టేసుకుంటుంది కదా! అని అన్నారనమాట. సో అప్పుడు మా అత్తయ్య అన్నారు, చెయ్యొచ్చు కానీ నూనె అయితే తూలిపోతుంది. అందుకని చెప్పేసి ఒకసారి ట్రై చేసాము. ట్రై చేసినప్పుడు నూనె తూలిపోయింది. ఇంక అప్పటి నుంచి వండడం మానేసాము అని చెప్పేసి అన్నారు. సో నేను అమ్మ వాళ్ళ ఇంటికొచ్చినప్పుడు ఏవో స్నాక్స్ వండుతుంటే ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేశాను. అది మనం ఒత్తడాన్ని బట్టి అయితే ఉంటదండి. కొంచెం బీటలు రాకుండా, ఒరిపిండి కదా! బీటలొచ్చే అవకాశం ఉంటది. బీటలు రాకుండా ఒత్తుకుంటే సరిపోతది. నూనె తూలుతదని చెప్పేసి నేను విన్నాను చాలా వరకు. కానీ నేను చేసినప్పుడైతే నూనె అయితే తోలలేదు. ఎందుకన్నా మంచిదని నేనైతే దూరంగానే ఉండి ఏసామది ఆయిల్‌లో. సో ఆయిల్‌లో ఏసినప్పుడు కొంచెం దూరంగా ఉండి ఒక 2 అడుగుల దూరంలో ఉండి ఏస్తే సరిపోద్ది. అంటే ఓపెన్ ప్లేస్‌లో వండుకుంటే మరీ మంచిది. వాము మనం నలిపేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగా దిగుతది. ఎలాగో ఉడుకుతది కాబట్టి రుచి బానే ఉంటది. సో అది కొంచెం చల్లారిన తర్వాత అని ఎందుకు చెప్పానంటే, వేడి వేడిగా మనం ఈ షేప్ చేసేసుకున్నామంటే వేపినప్పుడు పేలే అవకాశం కూడా ఉండొచ్చేమో. సో నేను చేస్తున్నప్పుడైతే పేలలేదు. సో ఇలా అయితే ట్రై చేసాము. ఇప్పుడంటే మనకి గ్యాస్ పొయ్యిలొచ్చేసాయి, 4 పొయ్యిలొచ్చాయి, 3 పొయ్యిలొచ్చాయి కాబట్టి ఏదైనా పిండి వంట అయినా ఈజీగా చేసేసుకుంటున్నాం. చిన్నప్పుడు ఏదైనా వంట చేయడం అంటే పుల్లల పొయ్యి తెచ్చి పుల్లలు పెట్టి వండేవారు. వండినంత సేపు చుట్టూరు కూర్చొనే ఉండేవాళ్ళం. కూర్చుంటే వచ్చి కూర్చోకూడదు అలాగా, ఏంటి వంట పొయ్యి దగ్గర కూర్చోకూడదని చెప్పేసి అనేవారు. అవన్నీ ఒక మంచి జ్ఞాపకాలు మనకి తలుచుకుంటే. ఇప్పుడు మన పిల్లలకి ఏం వండుతున్నామో, ఎలా వండుతున్నామో కూడా తెలీదు.
టైంకి అందజేస్తున్నాం అంతే వండినవి. సో, ఇక్కడైతే షేప్ చూసారు కదండీ! ఈ షేప్‌లో అయితే చేశాను. కొంచెం లాస్టు చల్లారిపోయిన తర్వాత కొంచెం పిండుంటే ఇంకా ఎలాగో ఎక్కువైపోతాయి కదా అని చెప్పేసి అప్పడల్లా కూడా చేశాను. హ్మ్. సో, నేను మన ఛానల్‌లో కుకింగ్ వీడియోస్ అయితే పెడుతున్నానండి చాలా వరకు. చూడండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చినాయో కమెంట్ సెక్షన్‌లో పెట్టండి కమెంట్సు. సో, ఫైనల్‌గా చూసారు కదండీ! ఇలా కొన్ని అప్పడాల్లాగా, కొన్ని పాలకాయల్లాగా అయితే చేశాను. చేసిన తర్వాత ఆయిలు తెలిసిందే కదా మనకి, క్వాంటిటీకి తగ్గట్టుగా కొంచెం ఆయిల్ అయితే ఏసుకొని ఏపేసుకున్నాము. టేస్ట్ అయితే చాలా వచ్చింది. మా తన్విక కూడా చాలా ఎంజాయ్ చేసింది టేస్టు. రుచిగా అనిపించాయి దానికి కూడాని. సో, కుకింగ్ వీడియోస్ వచ్చేటప్పటికి చాలానే చేస్తున్నాం గానీ, మన ఛానల్‌లో లాంగ్ కుకింగ్ వీడియోస్ అయితే పెట్టడానికి అవ్వట్లేదు. ఓన్లీ షార్ట్సే పెడుతున్నాను. నాకు పిల్లలతో వాయిస్ ఓవర్ ఇవ్వడం అవ్వక, సో, షార్టే పెడుతున్నాను. ఇంకా ఇక్కడ చూసారు కదా! పైన పప్పులు అంటిస్తున్నాను. మా రుద్రాంశు కొంచెం ఇంట్రెస్టింగ్‌గా తింటాడని. సో, ఇంకా మనం పిల్లలకి డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఒకటి, అది కూడా ఉన్నాయండి వీడియోస్, షేర్ చేస్తాను మీకు తొందరలో. మా తన్విక అయితే చిన్నపిల్ల కాబట్టి డ్రై ఫ్రూట్స్ పౌడరు, అది చేసిన పౌడర్ ఉడికించి పెడితే తినేస్తది. మా రుద్రాంశ్ అలా కాదు, ఎంచుతాడు కదా! సో, అలా ఎదిగిన పిల్లలకి టొడ్లర్స్‌కి ఎలాగా డ్రై ఫ్రూట్స్ పౌడరు పెట్టాలనేవి కూడా చిన్న చిన్న షార్ట్స్ అయితే తీశాను. అవి కూడా అప్లోడ్ చేస్తాను టైం చూసుకొని. సో, ఇక్కడ ఫైనల్‌గా ఆపడం అయితే జరుగుతుంది. మేమైతే చాలా భయపడ్డాము. ఎందుకంటే అత్తయ్య వాళ్ళు చెప్పారనమాట. తూలుతున్నాయని వండట్లేదు అని చెప్పేసి అన్నారు. సో, తూలుతాయేమో ఆయిల్ తూలుతదేమో అని చెప్పేసి భయపడ్డాం గానీ, ఆయిల్ అయితే తూలలేదు. చాలా చక్కటి షేప్‌లో క్రిస్పీగా, క్రంచీగా చాలా టేస్టీగా అయితే వచ్చాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చిన్నపిల్లలు ఉన్నా తినొచ్చు. మనం కూడా తినడానికి బాగున్నాయి ఇవి. సో, మా తన్విక చూడండి ఎంత ఎంజాయ్ చేస్తుందో టేస్ట్. ఫైనల్‌గా ఇదేండి ఈ పాలకాయల వీడియో, కుకింగ్ వీడియో. మీకు నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని పెట్టడానికి మీ సపోర్ట్ అయితే కంపల్సరీ మాకుండాలి. అంటే ఇంట్రెస్టింగ్‌గా మరిన్ని వీడియోస్ పెట్టడానికి మీ సపోర్ట్ ఉంటేనే కదండీ పెట్టగలుగుతాము. సో, ఇక్కడ చూసారు గదా! దానికి చేత్తో పట్టుకొని తినడానికి బావుంది. ఇంకా నోట్లో పెట్టుకుంటే ఉప్పుగా ఆ ఫ్లేవర్ కూడా దానికి తగలడం వల్ల పడేయకుండా అయితే మొత్తం చీకింది. చూడండి ఏదో పాల సీసాలో పాలు చీకినట్టు ఈ పాలకాయనది చీకడం అయితే జరిగింది. సో, మొత్తం అన్నీ అయితే చేసినవన్నిటికి కూడా న్యాయం చేస్తుంది మా తన్విక. సో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఆల్. కమెంట్ చేయడం మర్చిపోకండి ప్లీజ్.